ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ క్రిస్మస్ యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సంతోషంగా క్రిస్మస్ ఆరాధనలో పాలు పొందుతున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. 2024 సంవత్సరంలోని ఈ క్రిస్మస్ యొక్క ఈ పర్వదినములో, ఈ సంతోషకరమైన దినములో దేవుడు మనలను ఈ రీతిగా సజీవులుగా ఉంచినందుకు ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, క్రిస్మస్ అనగా మన దేవాది దేవుడు మన కొరకు మానవుడుగా జన్మించిన జన్మదినం. ఏ దినం? జన్మదినం. చాలా కాలము తర్వాత ఒకరికి దేవుడు బిడ్డనిచ్చాడట, కుమారుణ్ణి ఇస్తే వారు చాలా సంతోషంగా గొప్ప ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారట. అది ఉయ్యాల్లో వేసే ఫంక్షన్. మన సంప్రదాయం ఇండియాలో ఉన్నది కాబట్టి ఆ ఫంక్షన్లోని ఏం చేశారంటే ఉయ్యాల్లో వేసి బాబును ఉంచారు. అతిథులందరూ వస్తున్నారు. వారు సంపన్నమైన కుటుంబం. ఆ రీతిగా అతిథులందరూ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమంది సూటుతో వచ్చారు. ఆ సంతోషములో, ఆ బంధువుల యొక్క కలయికలో చాలా కాలం తర్వాత కలుసుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఏం చేశారంటే ఒకళ్ళనొకళ్ళు కౌగలించుకోవటం, మాట్లాడుకోవటం, యోగక్షేమాలు తెలుసుకోవటం. ఓ నువ్వెప్పుడు వచ్చావు, ఓ నువ్వెప్పుడు వచ్చావు, ఓ మీరు రారనుకున్న భలేగా వచ్చారే అని సంతోషంగా ఉన్నారట. అందులో ఒక ఆయన, అది వేసవి కాలం, ఉక్కపోత ఎక్కువగా ఉన్నది, సూటు తీసి ఆ ఉయ్యాల మీద వేసాడట. అనగా ఈ కోటు తీసి ఉయ్యాల మీద వేసాడు. ఆ తర్వాత ఎవరు సందట్లో వాళ్ళు ఉన్నారు. సరే, వచ్చిన వాళ్ళందరూ మందలించుకుంటున్నారు. అంతా అయిపోయిన తర్వాత గంట తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ కోట్లన్నీ ఏం చేశారు? ఉయ్యాల్లో వేశారు. ఆ 21 రోజుల బాలుడు చివరికి అన్నీ బాగానే ఉన్నాయి కానీ మనం బాబుని చూడాలి, బాబేడి అంటే బాబు అప్పుడు శ్వాస ఆడక లేడు. మనం కూడా ఈ క్రిస్మస్ సంతోషంలో ఏం చేస్తామంటే వంటల మీద, చుట్టాల మీద. క్రిస్మస్ అంటే మన అందరికీ తెలుసు కదా, ఇంటికి పండగ, పంటికి పండగ, ఒంటికి పండగ. ఈ పండగల్లో ఏం చేస్తామంటే క్రీస్తును మర్చిపోతాం. వారు వచ్చిన వాళ్ళందరూ అదే సంతోషంతో ఏం చేశారు? బాలుని మర్చిపోయారు. మనము కూడా క్రీస్తును మర్చిపోతాం. అందుకని మనం ఎలా ఉండాలి? మన హృదయంలో ఎవరు ఉండాలి చెప్పండి? యేసయ్య ఉండాలి. మన మనసు నిండా ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. ఆ మనసు నిండా ఉండినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడే పాస్టర్ గారు మనకు జ్ఞాపకం చేశాడు. ఆ వాక్యాన్ని చదువుకుందాం చూడండి. మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలోని 2వ వచనములోని ఆ చివరి భాగం చాలా జాగ్రత్తగా విందాం. అయితే నా నామమందు భయపడు భయభక్తులు గల వారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయను గనుక మీరు, ఎవరట? మీరు అంటే మనం ఎలా ఉండాలట? బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. క్రొవ్విన దూడలు ఏం చేస్తాయట? మరొక తర్జుమాలు ఏమున్నదంటే, వేరే బైబిల్లో కొట్టం అంటే తెలుసు అండి, అబ్రహం గారికి తెలుసు కొట్టం అంటే, కొద్దిమంది పెద్దోళ్ళుగా తెలుసు. దూడలను కట్టేసి కొడె దూడలను వదిలిపెడితే ఏం చేస్తాయి చెప్పండి? గంతులు వేస్తాయి. ఎప్పుడు? వాటికి రాత్రంతా బంధించి ఉంచితే, మేత లేకుండా ఉంచితే ఆ పచ్చికలోకి వెళ్ళటానికి ఏం చేస్తాయి అవి? దేవాది దేవుడు, సర్వసృష్టికర్త నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? ఈ లోకంలో జన్మించాడు. ఆ జన్మదినం నీకు నాకు ఎలా ఉండాలి? ప్రైజ్ లార్డ్, హ్యాపీ క్రిస్మస్. ఇదే క్రిస్మస్ అంటే ఎలా ఉండాలి చెప్పండి? క్రొవ్విన దూడలు
గంతులు వేసినట్లు అంత ఆనందంగా ఉండాలి. కొత్త బట్టలు లేకపోయినా సర్లే, అర్థమవుతుందండి, ఏమి లేకపోయినా సర్లే, మన హృదయంలో ఏమి రావాలి? సంతోషం. మొదటి వర్తమానములో మనం నేర్చుకున్న ఆత్మీయమైన పాఠం ఏంటంటే, ఆయన మనకేం చేశాడు? అరుణోదయ వెలుగును కలగజేశాడు. అవును కదండి, మామూలు వెలుగు కాదు. చీకటిలో ఉన్నటువంటి వారికి, బంధకాల్లో ఉన్నటువంటి వారికి, శ్రమల్లో ఉన్న వారికి ఏం చేశాడంటే దేవుడు? విమోచన కలగజేశాడు. ఇది మామూలు విషయం కాదు. అందుకని పాస్టర్ గారు పదే పదే అన్నాడు, నేను చెప్పే మాటలన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా వింటే అందుట్లో ఉన్నటువంటి మాధుర్యం వస్తుంది. అర్థమవుతుందండి. వినకపోతే చప్పగుంటుంది. వినటం నేర్చుకుంటే దానికి మించిన ఆశీర్వాదం ఏమీ ఉండదు. ఏం చేయాలంటే మనం చెప్పండి, గంతులేసే దూడల్లాగా యాక్టివ్గా ఉండాలి. అర్థమైందండి. జ్ఞానం కలిగిన వాళ్ళలాగా ఏం చేయాలి? వినాలి. సరే, దేవుని యొక్క వాక్యంలోనికి వద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం. క్రిస్మస్ వర్తమానముగా మనం ఈ ఉదయకాలం ప్రత్యేకమైన క్రిస్మస్ వర్తమానముగా దేవుడు మనతో మాట్లాడినట్లుగా 7వ అధ్యాయము 10 నుండి 17 వరకు మార్చి చదువుకుందాం. 10, 11 కలిసి ఉన్నాయి. నేను చదువుతాను, ఆ తర్వాత మీరు చదవండి. యెహోవా ఇంకను అహాజునకు ఇలాగూ సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవాను చూసిన అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. అతడు ఇలాగూ సెలవిచ్చెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసికింతురా. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. అందరం కలిసి, యెహోవా నీ మీదికిని, నీ జనం మీదికిని, నీ పితరుల కుటుంబపు వారి మీదికిని శ్రమ దినములను, ఎఫ్రాయిము యూదా నుండి తొలగిన దినములు మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. ఆయన అష్షూరు రాజును నీ మీదకి రప్పించును. చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. అందరూ కూడా తలలు వంచండి. చిన్న బిడ్డలు, ఇంకా యవనస్తులు ఉంటే, ప్రభు నాతో మాట్లాడాలన్న ఆశ కలిగినటువంటి వారు ఉంటే మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, మీ పాదాలకు వందనాలు. మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ క్రిస్మస్ యొక్క పర్వదినమును బట్టి మిమ్మలను స్తుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఆరాధించుటకై మీ కృపనిచ్చారు. తిరిగి నాయన మీ దాసుని నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని చేరి ఉన్న సంఘము కొరకు మీరు విరువరండి. నా ప్రతి బలహీనత క్షమించండి. మీ నామ మహిమ కొరకే వాడుకునమని, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడుటకు మీ మెండైన కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, క్రిస్మస్ అంటే దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఈ లోకానికి అనుగ్రహింపబడ్డారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనందరికీ తెలిసినటువంటి అద్భుతమైన వచనం అది. ఆయన మనందరి కొరకు ఏమైపోయారట? అనుగ్రహింపబడ్డారు, అనగా బహుమానముగా వచ్చారు. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, యేసు ప్రభువారు ఈ లోకానికి రావటానికి సుమారుగా 700 సంవత్సరాల క్రితము, అనగా యేసుక్రీస్తు వారి జన్మకు వెనుక దేవాది దేవుడు ఆ కాలంలో పాలిస్తున్నటువంటి రాజు, ఆయన పేరేందంటే 10వ వచనములో మనం చూస్తే అహజు అనేటువంటి రాజు ఉన్నాడు. ఆ అహజు రాజు యూదా రాజు, ఉజ్జియా యొక్క మనవడు. అద్భుతమైనటువంటి
పరిపాలన చేస్తూ ఉన్నాడు. కానీ ఆ రాజు కాలములో అప్పటి పరిస్థితుల్లో ప్రజలు ఎలా ఉన్నారంటే, 2వ వచనం చివరి భాగంలో చూస్తే, దావీదు వంశస్థులకు తెలుపబడగా, అనగా యుద్ధ సమయాల్లో వారి యొక్క మనస్సులు, వారి యొక్క హృదయాలు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క తలంపులు, వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క బాధలు, వారి యొక్క కన్నీరు, వారి యొక్క నింద, వారి యొక్క పరిస్థితి, వారి యొక్క వేదన ఎలా ఉన్నదట చూడండి. గాలికి అడవి చెట్లు కదలినట్లు వారి హృదయములు, వారి జనుల హృదయము ఎలా ఉన్నది అంటండి, కదులుతా ఉన్నాయట. అంటే ఏ మాత్రము కూడా నిమ్మళం అనేటువంటిది, నెమ్మది అనేటువంటిది, సంతోషం అనేటువంటిది లేదు. ఇంకా మనం చూస్తే ఇదే 7వ అధ్యాయంలోని లేక 8వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, భూమి తట్టు తేరి చూడగా ఎలా ఉన్నదట, బాధలను, అంధకారమును, దుస్సహాయమైన వేదనయు కలుగుచున్నవి. ఆ ప్రజలందరూ ఎలా ఉన్నారట, గాఢాంధకారములో ఉన్నారు. ఆ పరిస్థితుల్లో దేవాది దేవుడు ఆయనే జోక్యము చేసుకొని, ఓ అహాబు రాజా, నీవు దేవుణ్ణి ఒక సూచన అడుగు, ఆయన నీకు ఒక సూచన ఇస్తాడు, ఆయన నీ ప్రజలకు ఒక నెమ్మది ఇస్తాడు అంటే, ఆ 10వ వచనంలోనికి వద్దాం చూడండి. మనం చదువుకునే అధ్యాయం 10వ వచనంలో, యెహోవా ఇంకను అహజునకు ఇలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము, అది పాతాళ లోకమంత ఎత్తైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే అని దేవుడు తన ప్రవక్త ద్వారా దేవుడే జోక్యము చేసుకొని, ఓ అహజు రాజా అడుగయ్యా, నీ ప్రజలు గాలికి లేచిపోయే, చెదిరిపోయే, లేకుంటే బాధలో ఉన్నటువంటి ప్రజలు ఆ చెట్లులాగా ఉన్నారు. వారు ఎలా ఉన్నారంటే గాఢంధకారపు లోయలోనికి త్రోసివేయబడ్డారు, నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నారు. నువ్వు రాజుగా పరిపాలన చేస్తున్నావు, ఒకసారి ఆలోచించు. దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రవక్త వచ్చి చెబుతున్నాడు, నువ్వు దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి అడుగు అంటే ఆయన ఏమన్నాడో చూడండి. 12వ వచనంలో అహజు చదవాలి ఇప్పుడు బైబిల్ చూడండి. నేను అడగను. ఎంత మూర్ఖత్వం అండి! ఒక్క మాటలో, మోటి మాటలో జలపాలంటే ఏంటది, ఎంత బలుపండి! దేవుడే దిగి వచ్చి, దేవుడే తన ప్రవక్తను పంపించి, నీ ప్రజలకు నెమ్మది లేదు, నీ ప్రజలకు సంతోషము లేదు, నీ ప్రజల్లో వేదనలో ఉన్నారు, నువ్వు అడుగు. నీకు రక్షణ కావాలా, దేశానికి సమాధానము కావాలా, యుద్ధంలో జయము కావాలా? మీ పితరుల పక్షంగా నేను ఎన్నో కార్యాలు చేశాను, కానీ అది ఆకాశమంత ఎత్తైనా పర్వాలేదు, పాతాళలోకమంత లోతైనను పర్వాలేదు, నువ్వు అడగవయ్యా, నేను ఇస్తా, ఓ అహాజరాజు అంటా ఉన్నాడు. కానీ ఆయన యొక్క మూర్ఖత్వం ఏంటంటే చెప్పండి, నేను అడగను. ఈ రోజుల్లో మనము కూడా అదే విధంగా ఉంటాం. ప్రార్థనకు వస్తాము కానీ అవసరతలు ప్రార్థన చేయం. దేవుని మందిరానికి వస్తాము కానీ దేవుడు ఇచ్చేవాడనే నమ్మకాన్ని మనం చెయ్యం. ఈ అహజ్రాజు అడగకపోయినా దేవాది దేవుడు ఎలాంటి వాడంటే చెప్పండి. యోహాను సువార్త 3:16 మొదటి భాగం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించే దేవుడు, అడగకపోయినా ఇచ్చే దేవుడు. అడగకపోతే అమ్మే పెట్టదు కదా, కానీ మన దేవుడు అమ్మ కంటే గొప్ప. హల్లెలూయా చెప్పండి. అడగకుండానే ఇస్తానంటున్నాడు చూడండి. కాబట్టి అతడు ఇలాగ చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసికించుట చాలదనుకొని నా దేవుని కూడా మీరు విసికింతురా, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు అనుగ్రహించబడును. ప్రభు తానే మీకు ఒక సూచన ఇస్తా ఉన్నారు. అది ఏంటిదట? ఆలకించండి, ఆలోచించండి, మనసు పెట్టండి, మీ హృదయాలను ఇక్కడే ఉంచండి, బయటికి వెళ్ళనేమాకండి, వాక్యంపై శ్రద్ధ పెట్టండి, ఆలకించుడి.
కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఎంత అద్భుతమైనటువంటి గొప్ప దేవుడు మీరు ఆలోచించండి. మనము అడగకుండానే, మనము కోరుకొనకుండానే, మనము ఆశించకుండానే దేవాది దేవుడు ఏమిచ్చాడో తెలుసండి? మనందరికీ, ప్రజలందరికీ కలగబోవు మహారక్షణ దేవుడు మనకిచ్చాడు. ఇదే క్రిస్మస్, అడగకుండా ఇచ్చేటువంటి బహుమానము. అర్థమవుతుందండి? ఏంటిదట? అడగకుండానే ఇవ్వబడినటువంటి బహుమానం. మన దేవుని యొక్క ప్రేమ అలాంటిది, మన దేవునికి ఉన్న వాత్సల్యత అలాంటిది, మన దేవునికి ఉన్నటువంటి కరుణ కటాక్షము అలాంటిది. మన దేవాది దేవుడు ఎంత మంచి దేవుడు అంటే అడగకుండానే ఇచ్చేటువంటి దేవుడు. కొంతసార్లు మనం అడుగుతాం. ఎలా అడుగుతామంటే, ఎవరో ఎందుకు, నా వరకే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సేవ ప్రారంభంలో నేను ఏం అడిగేవాడిని అంటే, దేవా, నేను నా భార్య మేమిద్దరము, మాతో పాటు ఒక 5-6 ఉంటే చాలు ఇక్కడ ఆరాధన చేసుకోవటానికి. నేను అడిగింది ఇదే, ఇంతకంటే ఎక్కువేం అడగలే. నేనేం అడిగాను? కొద్ది మందితో ఆరాధన చేసుకోవడానికి చాలని చిన్న గుడిసేసుకున్నాం అంతే. కానీ దేవుడు ఎలాంటి వాడట? మీరు అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. నీవు నేను అడిగేది కొద్దిగే, దేవుడు అడగమన్నా అడగని వారు కూడా ఉన్నారు. దేవుడు అడుగుడు మీకు ఇవ్వబడును గనుక అడిగేవారు ఉన్నారు. ఎంత అడుగుతారు? కొద్దిగా అడుగుతారు. కానీ దేవుడు ఎంత ఇస్తాడో చెప్పండి? ఊహించిన దానికంటే అత్యధికముగా చేయశక్తి కలిగిన దేవుడు మన దేవుడు. కనుక ఈ క్రిస్మస్ అంటే ఏంటంటే, దేవుడు మన కొరకై బహుమానముగా వచ్చినటువంటి రోజు. బహుమానాలు ఇచ్చేటప్పుడు ఏమంటారు? ఇంగ్లీష్ కొంచెం వచ్చిన వాళ్ళు ఏమిస్తున్నారట? గిఫ్ట్లు ఇస్తున్నారట. దేవుడు నీకు నాకేమిస్తాడంటే గిఫ్ట్, అడగకుండా ఇవ్వబడినటువంటి గిఫ్ట్, అద్భుతమైన గిఫ్ట్, చాలా ఆశ్చర్యకరమైనటువంటి గిఫ్ట్, ఆలోచనకు అందని గిఫ్ట్. ఏంటిదో తెలుసండి? పరలోకాన్ని ఇవ్వటానికి వచ్చిన గిఫ్ట్. హల్లెలూయా. మన దేవాది దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నీకు నాకు బహుమానంగా ఇచ్చినటువంటి ఆ దేవాది దేవుని యొక్క జన్మే ఈరోజు మనందరికీ ఏం చెప్పండి? గొప్ప బహుమానము, లేకుంటే ద గ్రేట్ గిఫ్ట్. ప్రభునందు ప్రియమైన సంగమా, మనము దేవుణ్ణి అడగకపోయినా దేవాది దేవుడే. మొదటి వర్తమానంలో మనం జ్ఞాపకం చేయబడ్డాం. నిర్గమకాండ 3వ అధ్యాయములో ఏం జ్ఞాపకం చేయబడ్డాం? వారి యొక్క మూల్గులు విని, వారి బాధను, వారి వేదనను చూసి దేవుడే దిగి వచ్చారట. దిగివచ్చి ఆ హోరేపు పర్వతం మీద మండుచున్న పొదలో నుండి దేవుడు ప్రత్యక్షమై, నేను మిమ్మలను విడిపించడానికి వచ్చాను మోషే అన్నాడు. ఈరోజు దేవాది దేవుడు, ఆ రోజు ఇశ్రాయేలు వారికే పరిమితమైన దేవుడు, ఈరోజు నీకు నాకు అందరికీ కూడా ఆయన ఏమి ఇస్తున్నాడు చెప్పండి? విడుదల ఇస్తా ఉన్నాడు. కనుక నేను మీకు జ్ఞాపకం చేస్తాను, కొన్ని గిఫ్ట్లు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం మనందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్య భాగం. చదవండి త్వరగా. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకు స్త్రీ సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. అనగా సర్పమును దేవుడు ఈ రీతిగా శపించినప్పుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని అక్కడ జ్ఞాపకము చేసి, అది నిన్ను తల మీద కొట్టును. 4000 సంవత్సరాలకు యేసు ప్రభు వారు జన్మకు ముందే ప్రవచనాత్మకంగా, ప్రాఫిటికల్గా దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి గిఫ్ట్ అది. మొదటిది ఏంటో చెప్పండి? ప్రవచనాత్మకమైనటువంటి గిఫ్ట్. రెండవది మనం చూస్తే ఆదికాండం 15:1.
యెహోవా వాక్యము అబ్రహామునకు ప్రత్యక్షమై, అబ్రామా భయపడకము, నేను నీకు కేడమును, నీకు ఏంటిదంటే చెప్పండి, బహుమానమునై ఉన్నాను. దేవుడు ఏమిస్తున్నాడట? బహుమానం ఇస్తున్నాడట అబ్రహాముకి. అది ఎలాంటి బహుమానం అంటే, నీకు కేడము, నీకు కిరీటము, నీకొక వంశము, నీకొక ఆశీర్వాదము, నీకొక లేకుంటే విశ్వాసులకు తండ్రిగా, వాగ్దాన పుత్రునిగా నేను నీకు ఇస్తున్నాను. అది నీ వరకే. కానీ ఈ రోజుల్లో మనందరికీ ఆయన ఎలాంటి గిఫ్ట్ ఇస్తాడంటే చెప్పండి, వ్యక్తిగతమైన గిఫ్ట్. మొదటిది ఏంటంటే చెప్పండి, ప్రవచనాత్మకమైన గిఫ్ట్. రెండవది వ్యక్తిగతమైన గిఫ్ట్. అదేవిధంగా చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో చూద్దాం. మూడవదిగా యాకోబు పత్రిక 1:16, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. అబ్బబ్బా, ఎంత మంచి గిఫ్ట్ అంటే చూడండి, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైనటువంటి ప్రతి వరం అనగా గిఫ్ట్ దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తే అది శ్రేష్టమైనటువంటి గిఫ్ట్. నాలుగవదిగా చూద్దాం, యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించిన. ఇది ప్రపోజల్ గిఫ్ట్ అనగా దేవుని యొక్క ఉద్దేశము. నాలుగవ గిఫ్ట్ మనం చూసాం. ఐదవదిగా మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి చదువుదాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండడి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమాధానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తన్ను తాను ఏం చేసుకున్నాడట? తగ్గించుకున్నాడు. ఇదేందో తెలుసండి, ఆచరణలో పెట్టవలసినటువంటి బహుమానం. ఏ బహుమానం? ఆచరణాత్మకమైనటువంటి బహుమానం. నేను ఇంకొక 2 గిఫ్ట్లు చెప్పి ముగిస్తాను. ఆరవదిగా మనం చూస్తే యెషయా గ్రంథము 9:6, మనం ఇప్పుడు చదువుకున్నటువంటి ఆ వాక్య భాగమునకు ముందున్నటువంటిది. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది ఎలాంటి గిఫ్ట్ అంటే చెప్పండి, చాలా 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 శక్తివంతమైన గిఫ్ట్, పవర్ఫుల్ గిఫ్ట్. ఇది దేవాది దేవుడు ఈ క్రిస్మస్లో మనందరికి ఏమి ఇస్తుందంటే అద్భుతమైనటువంటి గిఫ్ట్. ఏంటంటే శక్తివంతమైన గిఫ్ట్. చివరిగా ఇంకొక బహుమానాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 3:16లోనే ఏమున్నదంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన కుమారుని ద్వారా విశ్వసించు ప్రతి వాడును నశింపక. అబ్బబ్బా, ఇది పరిపూర్ణమైన గిఫ్ట్. ఏ గిఫ్ట్ అంటే చెప్పండి? పర్ఫెక్ట్ఫుల్ గిఫ్ట్. ఇది దేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చినటువంటి గిఫ్ట్. ఇంగ్లాండ్ దేశంలోనట ఈ గిఫ్ట్లు అనేటువంటిది మొదటగా ప్రారంభించింది ఆ బ్రిటిష్ రాజ్యాధినేతలట. మొట్టమొదటిగా కింగ్ జార్జ్ ఆ రాజు తన కాలంలోని ఈ క్రిస్మస్ రోజు బహుమతులు ఇవ్వటం ప్రారంభం చేశారు. అందుకనే రేపు ఎన్నో తారీఖు?
26వ తారీఖు అందరికీ సెలవు విద్యాశాఖలకు. ఎందుకంట ఏ డే? బాక్సింగ్ డే. అంటే గుద్దుకోవడం కాదు, మళ్ళీ లేనిపోంది బాక్సింగ్ అనుకున్నారు. ఒకరికొకరు గిఫ్ట్లు బాక్సులు పంచే రోజు. అందుకనే బిల్లీ గ్రామ్ గారు ఏం చేశాడంటే మన దేశాన్ని ప్రేమించి మన పిల్లల్ని ప్రేమించి క్రిస్మస్ గిఫ్ట్లు బాక్సులు ఇచ్చేది. అర్థమా మీకు? ఇంతకుముందు ఇప్పుడు రావట్లేదు. చాలా కోట్ల ఖర్చు పెట్టి ఎక్కువగా మన భారతదేశం పిల్లలను ప్రేమించి అబ్బాబ్బా ఎన్నెన్ని గిఫ్ట్లు ఇచ్చారో. మన చర్చిలో కూడా ఒకసారి దాదాపు 200-300 గిఫ్ట్లు పంచిపెట్టాం, గుర్తుందో లేదో, కింద మనం ఆరాధన జరుపుకునేటప్పుడు. అయితే రేపు ఏం రోజు? బాక్సింగ్ డే. అనగా ఏం చేయాలా? ఒకరికొకరు గిఫ్ట్లు ఇవ్వాలి. మనకి గిఫ్ట్లు తీసుకుంటే మనకి ఇష్టం, అవును కదండి? ఇవ్వటం. ఎంతమంది ఎవరికన్నా ఇచ్చిన వాళ్ళు ఉంటే చెప్పండి, దేవుని స్తుతించుదాం. ఎవరైనా గిఫ్ట్లు వేరే పిల్లలకి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా మనకు అలవాటు రావాలి. యేసు ప్రభు మనకి గిఫ్ట్ అయిపోయినప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఇతరులకి గిఫ్ట్లు ఇవ్వాలి. ఈ ఇంగ్లాండ్ రాజు కింగ్ జేమ్స్ ఏం చేశాడంటే బహుమతులు ఇవ్వటం ప్రారంభం చేశారు. ప్రారంభం చేసినప్పుడు మంచి మంచి కార్లు, మంచి మంచి టీవీలు, గొప్ప గొప్ప విలువైన వస్తువులు, నెక్లెస్, గోల్డ్, రింగులు అన్నీ పెట్టారు. టేబుల్ మీద పెట్టారు. రాజుగారు కదా, ఆయన స్థాయికి తగ్గట్టు అన్నీ పెట్టారట. అన్నీ పెడితే ఏం జరిగిందంటే, జాగ్రత్తగా వినండి, అద్భుతమైన ఆత్మీయమైన పాఠం దేవుడు మీకు నేర్పుతాడు, నాకు నేర్పుతాడు. అదేంటంటే అందరూ ఏం చేశారంటే గిఫ్ట్లు అన్నీ తీసుకొని పోయారట. మంచి మంచి గిఫ్ట్లు, ఏ భేదం లేదు, ఎవరైనా తీసుకొని వెళ్ళొచ్చు. అందరూ తీసుకొని వెళ్ళారట. అక్కడ ఒక పెద్ద ఆవిడ వెనకబడి ఉన్నదట. ఆ టీటి తిరిగి చూసిందంటే ఇంకా చాలా గిఫ్ట్లు ఉన్నాయంట. చూస్తే మూలన అక్కడ టేబుల్ మీద ఒక దరికి ఏమున్నదో తెలుసండి? ఒక పాత బైబిల్ ఉన్నదంట. ఏమున్నది? పాత బైబిల్. కార్లు వెళ్ళిపోయినాయి, టీవీలు వెళ్ళిపోయినాయి, ఇంకా ఉన్నాయి. ఒక విశ్వాసి, ఒక అమ్మ అంతా తిరిగి చూసి ఏం తీసుకుంటే బాగుండు అని ఆలోచించిందంట. ఏమండి, మిమ్మల్ని కూడా కొన్ని మాటలు అడగాలనిపిస్తుంది. ఖరీదైన కారు అక్కడ ఉన్నది, పక్కన బైబిల్ ఉన్నది. మీరు ఏది తీసుకుంటారు? రెండు ప్రియే. నిజం చెప్పండి అక్కలు, మీరు చెప్పండి. మంచి డైమండ్ నెక్లెస్ అక్కడ ఉన్నది, బైబిల్ ఆడుంది. మీరేది తీసుకుంటారు? ఏది తీసుకుంటారు చెప్పండి? లేదు, అదేం నిజం కాదు. చెప్పండి. అమ్మగారు నిజం అంటుంది, హల్లెలూయా. బైబిలే తీసుకుంటుందట కదా. కానీ ఎవరు తీసుకోలే బైబిల్, అంతే మిగిలిపోయింది. ఇంగ్లాండ్ దేశంలో చాలా మంచి క్రైస్తవులు ప్రపంచానికి సేవను, సువార్తను, మందిరాలను, మిషనరీలను అందించిన ఆ విశ్వాసులు ఏం తీసుకున్నారో తెలుసండి? వస్తువులు తీసుకున్నారు. బైబిల్ ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. ఏముంది? మా అయితే ఒక 3,000-5,000 అవుతుంది మంచి బైబిల్, ఖరీదు కల్ల బైబిల్, అవును కదా. మామూలుగా మనం మందిరాల్లో ఇచ్చే బైబిల్ 350-400 ఉంది, అంతకంటే ఎక్కువ. కారు పక్కన ఉంటే, గొలుసు పక్కన ఉంటే, చైన్ పక్కన ఉంటే, లేకుంటే వాచ్ పక్కన ఉంటే ఏం తీసుకుంటాం మనం? ఎవరు ఏం తీసుకోలేదట. కానీ ఆ తల్లి ఏం తీసుకున్నదో తెలుసండి? అంతా తిరిగి ఇంకా చాలా విలువైన వస్తువులు ఉన్నాయి. చుట్టూ తిరిగి వచ్చి ఏం చూసిందో తెలుసండి? ఆ తల్లి మంచి విశ్వాసి ఆలోచించి నలిగిపోయిన, కొద్దిగా పాతబడిన, ఆ రోజుల్లో బైబిల్ దొరకడం చాలా అరుదు, కేజీవి, కింగ్ జేమ్స్ వర్షన్. అయితే ఆ తల్లి ఏం చూసిందో తెలుసండి? ఇంకా రింగులు ఉన్నాయి, ఇంకా చైన్లు ఉన్నాయి, ఇంకా వస్తువులు ఉన్నాయి. అయినా కూడా ఏం చేసిందంట? అంతా తిరిగి చూసి ఒక రౌండ్ వేసి ఆ పాత బైబిల్ తీసుకున్నదంట. నాకేం కావాలి? వాక్యమే కావాలనుకోను. ఇంటికి వెళ్ళింది, బైబిల్ని తీసి చూస్తే 1000 పౌండ్స్ చెక్కు దానిలో ఉన్నదట. హల్లెలూయా. ఎంత ఉన్నది చెప్పండి? 1000 పౌండ్స్. అమ్మా, ఆ పెద్దమ్మకి గుండె డాల్మన్నది. ఇది తప్పిదారి వచ్చింది, ఇది రాజుగారి యొక్క చెక్కు.
ఏమన్నా చెప్పండి, ఇది ఎవరి చెక్కు? వెంటనే పోయిందంట. ఆడికి పోయాలకి ఆ సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నాడంట, రాజుగారు కదా, అయ్యా నేను బైబిల్ తీసుకొని వెళ్ళాను, నేను కావాలని తీసుకొని వెళ్ళలేదు, ఆ బైబిల్ ఏమున్నది? చెక్కున్నది. ఏమన్నా చెప్పండి, ఇదిగో ఇది రాజుగారికి అప్పచెప్పండి, ఇది రాజుగారిదేమో మర్చిపోయి పెట్టి ఉంటారంట. అప్పుడు ఆ సెక్యూరిటీ ఆఫీసర్ అన్నాడట రాజుగారి కోట ముందు, లేదు లేదు, వెళ్ళు, నీకొచ్చింది కారు కాదు, నీకొచ్చింది గోల్డ్ కాదు, నీకొచ్చింది 50 ఇంచెస్ టీవీ కాదు, నీకొచ్చింది బిల్డింగ్ కాదు, 1000 పౌండ్స్ కలిగినటువంటి చెక్కు, అది నీదే అన్నాడంట. హల్లెలూయా. వాక్యాన్ని నమ్మితే, యేసయ్యను నమ్మితే అంతకంటే విలువైనటువంటి చెక్కు ఏదీ లేదు. ఈ క్రిస్మస్ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవాది దేవుడు నీకు ఒక బహుమానంగా, నీకొక ఆశీర్వాదకరంగా, నిన్ను నన్ను పరలోకానికి చేర్చాలని ఆయన ఏం చేశాడో తెలుసండి. హెబ్రీ పత్రికలో మనం చూస్తే ఆ 2వ అధ్యాయం 14 నుండి ఆ 16 వరకు ఉన్న భాగములో ఆయన మనల్ని విడిపించడానికి వచ్చాడట. ఏం చేయడానికి వచ్చాడు చెప్పండి? విడిపించడానికి వచ్చాడు. దేవాది దేవుడు నిన్ను నన్ను ఎలా విడిపిస్తాడంటే ఒక అద్భుతమైన విషయం చెప్తాను, మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను. దక్షిణాఫ్రికా దేశంలోని మనుషులను కొనేటువంటి ఒక సంత ఉన్నది. ఎవరిని చెప్పండి? బైబిల్లో ఎవరిని నమ్మారు అంటే మనుషులను నమ్మారు కదండి. మనుషులను నమ్మే సంత ఉన్నది. అయితే అక్కడ ఒక ధనికు, బాగా ధనికుడు, యవనస్తుడు, ఆయనట ఆ సంత వైపు వెళుతున్నాడట. అప్పుడు ఒక పాట జరుగుతున్నది. ఒక యవనస్తురాల్ని ఏం చేశారు? పాట పెట్టారు. ఏం చేశారు చెప్పండి? ఆ యవనస్తురాలు ఎలా ఉన్నదంటే బట్టలు సరిగా లేవు, కానీ ఆమె వైపు చూస్తే ప్రపంచంలో ఇంతకంటే అందమైన అమ్మాయి లేదు అన్నట్టుగా ఉన్నది. అర్థమవుతుందండి. కానీ ఆ అమ్మాయి తన వెంట్రుకలతో తన శరీరాన్ని కప్పుకుంటుంది, తన హస్తాలతో తన శరీరాన్ని కప్పుకుంటుంది. కానీ అక్కడ మనుషులను నమ్మే ఆ పాట పెట్టినటువంటి వాళ్ళు ఆమె యొక్క పాటను ఏం చేస్తున్నారు? రేజ్ చేస్తూ ఉన్నారు. ఈ రీతిగా ఆ అమ్మాయిని పాట పెడతా ఉంటే కొంతమంది రకరకాలుగా కొంటా ఉన్నారు, కొంతమంది కొనుక్కొని పోతూ ఉన్నారు, పాట పాడుతూ ఉన్నారు. ఆ పాట చాలా ఎక్కువగా పోయింది. తీసుకోవటానికి ఒక ఆయన రెడీ అయ్యాడు. అంతలోకే ఈ ధనికుడైనటువంటి యవనస్తుడు అటు వస్తూ చూసి ఆ అమ్మాయిని చూసి ఏం చేశాడో తెలుసండి? ఎంత పాట విన్నది చెప్పిన తర్వాత మరెవరూ పాట పాడకుండా అంతకుముందు వచ్చిన పాటకు రెట్టింపుగా ఆ అమ్మాయిని ఏం చేశాడు? ఆ పాటలో కొనుక్కున్నాడు. కొనుక్కొని తన యొక్క రథం ఎక్కించుకొని కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ సంత దాటి బయటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని, అమ్మ భయపడుతున్నావా? నేను నిన్నేమీ చేయను. యవనస్తుడు, నేను మా ఇంటికి కూడా తీసుకువెళ్ళను, నిన్ను విడిపించాను, నువ్వు వెళ్ళిపో అన్నాడట. నువ్వు వెళ్ళిపో. అప్పుడు ఆ యవనస్తురాలు ఏమన్నదో తెలుసా? అయ్యా, ఆ సంతలో ఉన్న ఒక 100 మందిలో జనంలో నేను క్షేమంగా ఉంటాను. ఇప్పుడు నీవు నన్ను ఈ యొక్క పట్టణం లేక ఈ గ్రామం బయటికి తీసుకొని వచ్చావు. ఇక్కడ నన్ను ఈ లోకం కాకులు, వీళ్ళ కళ్ళు అసలే మంచివి కావు, దండం పెట్టి మీ ఇంట్లోనికి తీసుకుని వెళ్ళండి, మీరు ఏది చెప్పితే అది చేస్తానన్నది. ఆయన ఆలోచించి, తండ్రి కొడుకే ఉంటున్నారు, బాగా ధనవంతులు, ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారికి చెప్పి, నాన్న ఈ అమ్మాయిని సంతలు అమ్ముతుంటే ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఎందుకో విడిపించాలనిపించింది, విడిపించాను, వదిలిపెడదామనుకున్నాను, వదిలిపెడదామంటే ఈ అమ్మాయి పోనన్నది, తీసుకుని వెళ్ళాను. సరే నాన్న, నేను కూడా పెద్దవాడిని కదా,
నాకు ఎవరు లేరు కదా, రండి తీసుకొని లోపలికి రండి అన్నాడు. ఆ ఇంట్లో సహాయకురాలుగా ఉంచాడు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఆ ఇంటి యజమాని పెద్దవానికి అన్ని రకాలుగా కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూస్తూ ఉన్నదట. ఏమి కావాలన్నా ఏ లోటు లేకుండా ఆ యజమానిని ప్రేమిస్తూ ఆ యజమానికి కావాల్సినవి అన్నీ చేస్తూ ఉన్నదట. ఈ యవనస్తుడు అని చెప్పాను కదా, ఈ యవనుడు ఒంటరిగా ఉన్నాడు కదా. తండ్రి ఏమన్నాడో తెలుసా? బాబు, ఎంతకాలం ఉంటాం, నేను కూడా పెద్దవాడిని అయిపోతున్నాను, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. సరే డాడీ, వెళ్ళి చూడండి, మంచి సంబంధాలు చేసుకుంటాను. ధర బాబు అన్నాడు. దగ్గరకు వచ్చాడు, కూర్చో అన్నాడు. పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకున్న తర్వాత అన్నాడు, బాబు, నీకు ఒక అమ్మాయిని చూశాను నేను అన్నాడు. ఎవరు? ధనవంతుడైనటువంటి, బాగా రిచ్, ముఖేష్ అంబానీ టైప్ అనుకోండి. ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆయన ఏం చేశాడో తెలుసండి? కొడుకును పిలిచి నీకు పెళ్లి చేస్తానంటే సరేనన్నాడు. పక్కన కూర్చోబెట్టి, నేను ఎక్కడికో వెళ్ళట్లేదు నాన్న, మన ఇంటిలో ఉన్న ఈ బంగారం కంటే మరొక బంగారం మన ఇంటికి అవసరం లేదని ఆ అమ్మాయిని చేసుకోమంటే ఎమ్మటే ఆ యవనస్తుడైనటువంటి కొడుకు ఏం చేశాడట? తండ్రి మాట జవదాటనటువంటి వాడు, తండ్రి మాటకు విధేయుడైనటువంటి వాడు వెంటనే తండ్రి పాదాల దగ్గర మోకరించి, సరే నాన్న ఆశీర్వదించండి అన్నాడట. ఏమన్నాడు చెప్పండి? ఆశీర్వదించండి అన్నాడట. ఆ తర్వాత హీనంగా, దరిద్రంగా, వస్త్రాలు లేనటువంటి చింపిరి తలతో, చూడటానికి ఎంతో మరి అసహ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఇప్పుడు ఏమైంది చెప్పండి? కోటాను కోట్లకు ఏమైపోయింది చెప్పండి? యజమానురాలైపోయింది. హల్లెలూయా. నిన్ను నన్ను మనమంతా ఎక్కడున్నామంట? దీన స్థితిలో ఉన్నప్పుడు, దరిద్రపు బతుకులో ఉన్నప్పుడు, అంధకారములో ఉన్నప్పుడు, అయోగ్యులుగా ఉన్నప్పుడు, ఎవరు కూడా నీకు నాకు విలువనప్పుడు, నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రతి ఒక్కళ్ళు తీసి పారేసినప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసండి? ఆయనే దిగివచ్చి నిన్ను నన్ను ఎక్కడ తీసుకొని వెళ్ళాడు? అక్కడ ఎక్కడని చెప్పండి? పరలోకములు. ఎఫెసీ 2:7 ప్రకారం ఏమన్నది చెప్పండి? మనందరినీ ఆయన ఏం చేస్తాడట? పరలోకములో. చెప్పాలా? మీకు రిఫరెన్స్లు మర్చిపోతున్నారు. కూర్చుండబెట్టడానికి వచ్చాడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసండి? నిన్ను నన్ను కూర్చుండబెట్టడానికి వచ్చాడు. దేవుని యొక్క వాక్యములో ఈరోజు మన యొక్క అంశం ఏం చెప్పండి? అడగకుండానే ఇచ్చినటువంటి గిఫ్ట్ మన ప్రభు అయినటువంటి యేసు ప్రభువారు. సరే, మనం చదువుకున్న వాక్య భాగంలోనికి వచ్చి ఇంకో 2 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఇక్కడ పరిస్థితి అంతా మీకు అర్థం కావాలంటే రాజుల యొక్క చరిత్ర తెలవాలి, న్యాయాధిపతుల కాలము కావాలి. బబులోను రాజులు వచ్చి ఇశ్రాయేలు దేశాన్ని పాడు చేసిన పరిస్థితులు తెలవాలి. ఆ తర్వాత ఈ ఉజ్జియా మనవడైనటువంటి అహాజు యొక్క కాలములో జరిగినటువంటి విషయాలు ఏంటంటే, సొంత వాళ్ళు, స్వజనులు, ఇశ్రాయేలు రాజ్యం, అషూరు రాజ్యం ఆయన మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు వారికి సహాయం చేయటానికి సూచన అడిగాడు. సూచన అడిగితే అప్పుడు ఆయన సూచన నేను అడగనన్నాడు. అడగకుండానే దేవుడు ఏం చేశాడు? తానే అనగా దేవుడే జోక్యం చేసుకొని సూచనగా ఒక బహుమానంగా ఇచ్చాడు. ఇది జరిగినటువంటి విషయం. సరే, యెషయా గ్రంథంలోనే మనం చూస్తే ఒక్కసారి 8వ అధ్యాయంలోనికి రండి. 8వ అధ్యాయం. పరిస్థితులు బహుభయంకరంగా ఉన్నాయి, చాలా కష్టంగా ఉన్నాయి. నేను ముందే జ్ఞాపకం చేశాను. ఎట్లున్నదట వాళ్ళ హృదయాలు? గాలికి కదిలేటువంటి చెట్లులాగా ఉన్నారు. ఇప్పుడు తుఫాను సమయంలో ఆంధ్రకి వెళ్ళండి, కొబ్బరి చెట్లు, తాడి చెట్లు కిందకి తగిలి మళ్ళీ పైకి లేస్తాయి. అవునా కదండి? ఆ రోజుల్లో ప్రజల పరిస్థితి కూడా అదే రీతిగా ఉన్నది, చెట్లు ఊగినట్టుగా ఉన్నది. ఆ పరిస్థితుల్లో ప్రవక్త ఉన్నాడు. ఈ యొక్క అహాజు ప్రవక్త దగ్గరకు వచ్చినటువంటి ప్రవక్త ఎవరైనా చెప్పండి? ఈ గ్రంథకర్త. ఏం పేరు ఆయన పేరు? యెషయా ప్రవక్త. ఆయన ఏమంటున్నాడంటే 8వ అధ్యాయంలోని 18వ వచనములో, ముగిస్తాను త్వరగా. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను
సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగా ఉన్నాం. మహత్కార్యముగాను ఇశ్రాయేలీల మధ్యలో ఉన్నారట. ఎవరు? యెషయా యొక్క ఇద్దరు కుమారులు. ఒక కుమారుడి పేరు 7వ అధ్యాయంలో మనం చూస్తే అగపడుద్ది. ఆయన పేరు ఏంటంటే 3వ వచనములో షయర్యాషాబు. 2వ కుమారుడు 8వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడవచ్చు మహేష్ షలాల్ బజ్ అనేటువంటి ఆయన. ఈ ఇద్దరు కొడుకులను తీసుకొని తండ్రి ఏం చేశాడంటే ఆ సీనాయి కొండ పర్వతం మీదకి ఎక్కాడు. జాగ్రత్త, నా వైపు చూడండి. ఇద్దరు కొడుకులను చేతబట్టుకొని ఇశ్రాయేలీల యొక్క దుస్థితిని, ప్రజల యొక్క దుస్థితిని, యూదా మతము యొక్క ఆ భ్రష్టుతనాన్ని, వాళ్ళకున్నటువంటి చెడ్డ ఆలోచనను, రాజ్యాల పతనము, బబులోని కొనిపోబడుట, రాబో శ్రమల కాలం, ఇవన్నీ చూసిన తర్వాత ఈ ఏడ్పు, ఈ రోదనలు, ఈ చీకటి, ఈ గాఢంధకారం, ఈ లోయ, ఈ భయంకరమైనటువంటి ఈ పరిస్థితులు అన్నీ చూసిన తర్వాత ఈ ప్రవక్త ఒక త్యాగం చేస్తా ఉన్నాడు. ఆ త్యాగం ఏంటంటే తన ఇద్దరు కొడుకులను పట్టుకొని సియోను పర్వతం మీదకి పోయి నిలబడి, అమ్మ జీడి చూడాలి, సియోను పర్వతం మీదకి ఇద్దరు కొడుకుల్ని చేతబట్టుకొని కొండ ఎక్కాడు. కొండ ఎక్కి అంటున్నాడు, ఓ ప్రజలారా, ఓ ఇశ్రాయేలీలారా, నేను మీ అందరికీ, నేను నా ఇద్దరు కుమారులు ఎలా ఉన్నామంటే తెలుసా? సూచనలుగా ఉన్నాం. మీ కొరకు దేనికైనా మేము రెడీగా ఉన్నాం. మీ కొరకు దేవునికి సమాధాన బలిగా అర్పించబడటానికి కూడా, త్యాగము చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఆ ప్రవక్త ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఏ పర్వతం? సియోను పర్వతం మీదకి వెళ్ళాడు. ఎవరిని ప్రకటిస్తున్నాడు? ఓ నెమ్మది లేని ప్రజలారా, ఓ శాంతి లేని ప్రజలారా, ఓ గాలికి అటు ఇటు కొట్టబడుతున్నటువంటి వారలారా, ఓ గాఢాంధకారములో ఉన్నటువంటి వారలారా, ఓ దుఃఖిస్తున్నటువంటి వారలారా, రేపేమి జరుగుద్దో, నా ప్రాణం ఉంటుందో పోతుందో అనేటువంటి భయంతో ఉన్నటువంటి వారలారా, నీ కొడుకు బయటికి వెళితే బ్రతుకుతాడో లేదనే భయం ఉన్నది, నీ భర్త బయటికి వెళ్ళింది మరలా తిరిగి బ్రతికి వస్తాడో అనే నమ్మకము లేని పరిస్థితిలో ఉన్నది. మేము దేవుని దగ్గర మొరపెట్టడానికి, దేవుని దగ్గర సమాధానం తేవటానికి నేను నా యొక్క ఇద్దరు కుమారులు మీకు ఎలా ఉన్నాం చెప్పండి? సూచనలుగా ఉన్నాం. బలిఘాటానికి రెడీగా ఉన్నాం. దేవుడు ఏం చేయమంటే అది రెడీగా ఉన్నాం. ఇద్దరు కొడుకులను పట్టుకొని ఏం చేశాడట చెప్పండి? ఆ సీనాయి పర్వతం ఎక్కాడట. ఎవరైనా? యెషయా ప్రవక్త. అప్పుడట, ఇప్పుడేనండి జాగ్రత్తగా, ఈ ఒక్క మాటేనండి, మీ క్రిస్మస్ అయిపోద్ది. అప్పుడు ఎప్పుడైతే ఈ యెషయా ప్రవక్త ఇద్దరు కొడుకులను పట్టుకొని 2 చేతులు వారి పైకి లేపి, దేవా, ఈ పర్వతం మీద ఈ ప్రజల కొరకు మేమేమైనా కావడానికి రెడీగా ఉన్నాం. మమ్మల్ని చనిపోమంటావా? రెడీగా ఉన్నాం. మమ్మల్ని ఏమైనా చేస్తావా? మేము రెడీగా ఉన్నాం. మమ్మల్ని మేము నీకు సమర్పించుకోవటానికి రెడీగా ఉన్నామని ప్రజలతో చెబుతూ ఉన్నాడట. దేవాది దేవుడు వింటా ఉన్నాడట. అప్పుడు ఆయన 1 తిమోతి 3:16-15 లెక్క చూడండి. నిరక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన ఏమైపోయాడట? సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడో తెలుసండి? ఓ యెషయా, ఆగు, ఆగు, నీ కొడుకులు ఎందుకయ్యా? ఎదురంగా ఉన్నది, అదిగో రా చూడు. ఏంటది? గొల్గొత కొండ. నీ కొడుకులు నీ వలన, నీ భార్య వలన జన్మించారు. వారి వలన ఇజ్రాయేలుకు రక్షణ కలగదు. ఇదిగో ఆగయ్యా యెషయా, ఆగు, కొద్దిగా ఆగు. చూడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. ఇదే మీకు చూసిన నా కుమారుణ్ణి మీకు అనుగ్రహిస్తా ఉన్నాను. హల్లెలూయా. యేసుప్రభువారు ఎందుకు వచ్చాడు చెప్పండి? నీ కొరకు, నా కొరకు ఆ కలువరి శిలువలో బలి కావటం కొరకు వచ్చాడు. దేని కొరకు వచ్చాడు చెప్పండి? బలి అయిపోవటానికి వచ్చాడు. అర్థమవుతుంది కదండి? అందుకనే జ్ఞానులు ఏం తీసుకొని వచ్చారు? బంగారు సాంబ్రాణి బోళం. ఆ రోజే ఆయన యొక్క మరణాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. బోళం అంటే చేదు. అర్థమవుతుందండి కదండి? క్రిస్మస్ అంటే ఏంటో చెప్పండి?
యేసు ప్రభువు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కలువరి సిలువలో మరణించటానికి వచ్చాడు. అదే క్రిస్మస్. నిన్ను నన్ను విడిపించటానికి వచ్చాడు. నీకు నాకు రక్షణ ఇవ్వటానికి వచ్చాడు. నీ కొరకు, నా కొరకు ఆ పరలోకపు యొక్క ఆ ధనవంతుడు, ఆ యవనుడైన కొడుకు ఏ రీతిగా ఏమిచ్చాడు చెప్పండి? సమస్తానికి వారసులుగా ఆ దిక్కులేని ఆ బిడ్డను చేసినట్లుగా నిన్ను నన్ను ఏం చేశాడో తెలుసండి? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రాజ్యమంతా స్వతంత్రించుకోవాలి. అదే క్రిస్మస్. అర్థమవుతుంది కదండి? ఏం చేయాలి మనం చెప్పండి? క్రిస్మస్ రోజు ఆయన మనకేమై ఉన్నాడు? బహుమానం అయి ఉన్నాడు. మనం ఏం చేయాలి చెప్పండి? బహుమానాలు ఇవ్వాలి ఇంటి పక్క వాళ్ళకి. తల ఒక కిలో కేక్ తెచ్చి పెడితే ఇంటి పక్క వాళ్ళందరికీ వస్తాయి, హిందువులందరికీ. ఏంటంటే వాళ్ళు ఇస్తారు కదా మనకి దసరాకి గారెలు, అవును కదా? మనం ఏం చేయాలి చెప్పండి? కేకులు పంచాలి, ఆర్డర్ ఇవ్వాలి. ఎంతమంది చేస్తారు ఆ పని? వాళ్ళు సాయంకాలం ఇంటి పక్క వాళ్ళందరికీ చెప్పండి, ఇంటి పక్క వాళ్ళకి తల ఒక కిలో కేక్ తెచ్చి పంచాలి, ఇవ్వాలి. మరి గిఫ్ట్. క్రిస్మస్ రోజు అంటే ఏంటి? మనం తింటామా? లూకా సువార్త 12వ అధ్యాయంలో వాడు అంతే చేశాడు. ఏమన్నాడు? అలా ఉండొద్దు. కనుక ప్రభునందు ప్రియమైన సంగమా, ఈ మీ ఇంటి పక్క వారికి ప్రభువు నా కొరకు జన్మించాడు, మీ కొరకు జన్మించాడు. అర్థమవుతుందా కదండి? ఆ రీతిగా ప్రేమను పంచండి, ఆచరించాలి. క్రిస్మస్ అంటే ఏం చెప్పండి? ఆచరించాలి. ఆచరణాత్మకమైనటువంటిది. ఫిలిప్పీ పత్రిక 2:5-9. మనమందరం అదే పాటించాలి, అదే బహుమానం. కనుక ప్రభునందు ప్రియమైన సంగమా, కలువరి సిలువలో నీ కొరకు మరణించటానికి, నా కొరకు మరణించటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించారు. ఒకసారి చూడు, బెత్లెహేములో, ఆ పశువుల పాకలో, ఆ రాత్రి వేళ, ఆ దీన స్థితిలో మనం పాడతాం కదండి ఒక పాట, ఎంత దీనాతి దీనము నా యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనము. ఆ పశువుల తొట్టిలో ఆయన స్థితిని చూడు, ఆ కలువరి గిరిపైన ఆయన స్థితిని చూడు. స్వరూపమైనను సొగసైనను చూడనల్లను. ఓ గొర్రెల కాపరులారా, మీకు ఇదే ఆనవాలు. ఆయన ఏం ధరించుకున్నాడట? అందరూ పారేసిన పనికి మాలిన గుడ్డలు ధరించుకున్నాడు. పొత్తిగుడ్డల పేరు, దాని పూర్తి అర్థం తెలిస్తే మీరు భయపడతారు. చెప్పను. అలాంటి గుడ్డలు నీ కొరకు, నా కొరకు ధరించుకున్నాడు మన ప్రభువైన యేసయ్య. కలువరి సిలువలో చూడనొల్లనిగా వాడుగా ఉన్నాడు. ఎంతగా ప్రేమించి తగ్గించుకున్నాడు. ఆయన ఎవరనుకున్నారు? సర్వశక్తి కలిగిన దేవుడు. యోహాను పరిచర్యం చేస్తూ ఆయన ఎవరనుకున్నారు? ఆదియందు ఉన్న దేవుడు. ఆయన ఎవరనుకున్నారు? తండ్రితో కూడా విడిచిపెట్టని భాగ్యమని ఎంచుకొననటువంటి దేవుడు. ఆయన ఇంతగా తగ్గించుకుంటే మనం ఎంతగా తగ్గించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మనం ఎవరము మన కుమారులను అర్పించకుండా దేవాతి దేవుడే తన కుమారుని మన కోసం అర్పించాడు. కాబట్టి ఆ దేవునికి నీవు నమ్మకంగా జీవిస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు పరిశుద్ధంగా నీతిగా జీవిస్తే ఆయన నిన్ను హెచ్చిస్తాడని మనం విని ఉంటున్నాం. మనం మన ఇంటి పక్కన వారికి ఈ నిజమైన క్రిస్మస్ బహుమానాన్ని కూడా యేసు ప్రభుని వారికి అందించాలని మనం తీర్మానం చేసుకుందాం. ఈ క్రిస్మస్ రోజున నీ జీవితాలకు ఆశీర్వాదం కావాలంటే యేసు ప్రభుని హృదయంలోనికి ఆహ్వానించు. ఆ పశువుల పాకలో, పశువుల తొట్టిలో పుట్టిన యేసయ్య నీ హృదయంలో జన్మిస్తేనే నీకు నిజమైన క్రిస్మస్. నీ హృదయంలో జన్మించాలి, నీ ఇంట్లో జన్మించాలి, నీ కుటుంబంలో జన్మించాలి. కాబట్టి ఆ విధంగా జన్మిస్తేనే నిజమైన పండుగ. లేకపోతే ఇది కేవలము క్యాలెండర్లో ఒక పండుగలాగా ఉంటుంది. ఆ విధంగా ఉండాలంటే మిమ్మల్ని
మీ హృదయాలను ప్రభు సన్నిధిలో సమర్పించుకునండి. నీవు దేవుణ్ణి ఏదైనా అడిగితే ఆయన ఇస్తాడని జ్ఞాపకం చేసుకో. ఈ క్రిస్మస్ రోజున నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు అడుగు వాటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ ఎక్కువగా ఇచ్చే దేవుడు, ప్రేమ కలిగిన తండ్రి నీకున్నాడని జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో తండ్రులు ఉన్నా లేకపోయినా నీ పరలోకపు తండ్రి, నీ యేసయ్య నీకున్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ క్రిస్మస్ రోజున ఏదో ఒక తీర్మానంతో మనం ముందుకు వెళ్దాం. దేవుడు నీతో ఏది మాట్లాడితే అది నువ్వు తీర్మానం చేసుకోండి. ఏది సరి చేసుకోవాలనిపిస్తే అది సరి చేసుకోండి. నీవు యేసయ్యకు ఏమిస్తావో అది కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ జీవితాన్ని ప్రభువుకి ఇస్తావా? నీ ఆలోచనలు, నీ సమయము ప్రభువుకి ఇస్తావా? దేవుడు నీ కోసం ఎంతగానో తగ్గించుకున్నాడు. నువ్వు ప్రభు కోసం ఏమి చేస్తావు? అందరూ తీర్మానం చేసుకోండి దయచేసి. దయగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, గొప్ప దేవా, గొప్ప తండ్రి యేసయ్య, నీవు మా కోసం ఈ లోకానికి వచ్చినాను. మా కోసం నిన్ను నీవు తగ్గించుకున్నందుకు నీకు వందనాలు ప్రభు. నీవు బహుమానముగా మా కోసం అనుగ్రహించబడ్డావు నాయన, నీకు వందనాలు. ఏ అర్హత లేని, ఏ యోగ్యత లేని అవమానములో తండ్రి, పాపములో తండ్రి మేము ఉన్నప్పుడు నాయన మమ్మల్ని మహిమకు నాయన మార్చటానికి నీవు ఈ లోకానికి దిగి వచ్చావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. యేసయ్య, వాక్యం విన్న ప్రతి నీ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. చిన్నలు పెద్దలు నాయన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించండి నాయన. ఈ క్రిస్మస్ రోజునైనా మా జీవితంలో ఒక గొప్ప శుభదినముగా ఉండునట్లు నీవే దీవించి ఆశీర్వదించుమని ప్రభు, ముందున్న సమయాన్ని పాదముల దగ్గర పెడుతూ వచ్చిన వారిని అందరినీ నాయన పేరు పేరు వరుసన ప్రభు నాయన నీ కొరకు జీవించినట్లు, నీకు సాక్షార్థంగా జీవించినట్లు, క్రిస్మస్ ప్రేమను ఇతరులతో పంచుకున్నట్లు నీవే ప్రతి ఒక్కరిని గొప్పగా మెండుగా దీవించి బాగు చేయమని ప్రార్థిస్తూ యేసు నామములోనే ఈ ప్రార్థన మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.